ఇరాక్ సద్దాం హుస్సేన్, లిబియా కల్నల్ గడాఫీ, చిలీ అలెండో వీరంతా ఒక దశలో అమెరికాకు ఒళ్ళు మంట పుట్టించారు. వారి పేరు చెబితేనే అగ్రరాజ్యం ఊగిపోయేది. అదే పంతంతో వీరిని పదవుల నుంచి దించేసింది. సద్దాం గడాఫీల ప్రాణాలను బలి తీసుకుంది. అలెండో ఆత్మహత్యకు కారణమైంది. ఇక తమకు నచ్చలేదని పాకిస్తాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ ను దించేసింది. బంగ్లా పాలకురాలు షేక్ హసీనాకు పారిపోవాల్సిన గతి పట్టించింది. సిరియా నియంత అసద్ బషర్ ను సాగనంపింది. ఇలా చరిత్రలో చెప్పుకుంటూ పోతే వివిధ దేశాల విషయంలో అమెరికా చేసిన ఆగడాలు ఎన్నో ఉన్నాయి. కానీ అగ్రరాజ్యం కుట్రలను తిప్పికొడుతూ ఒకే ఒక్కడు బతికి బట్టగట్టాడు. అది కూడా ఒక్కసారి కాదు, 634 సార్లు ప్రాణాలు కాపాడుకుని దేశాధ్యక్ష పదవిలో నిలిచాడు. ఇంకా చెప్పాలంటే ఆయన పాలించిన దేశం అమెరికాకు కేవలం 145 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయినా కూడా అతన్ని అగ్రరాజ్యం ఏమీ చేయలేకపోయింది. భూమి మీద నూకలు ఉండడమే కాదు, అశేష ప్రజల మద్దతు ఉండడం కూడా దీనికి కారణమనే చెప్పుకోవాలి. క్యూబా ప్రపంచ పటంలో చిన్న ద్వీప దేశం. అమెరికాకు పక్కనే ఉంటుంది. కానీ ఆ దేశానికి పంటి కింద రాయి లాంటిది. అంతగా ఇబ్బంది పెట్టింది ఎవరు అంటే క్యూబా అధినేత ఫిడెల్ కాస్ట్రో. ఒక ఏడాది 2 సంవత్సరాల్లో కాదు, కాస్ట్రో దశాబ్దాల పాటు అమెరికాకు కంట్లో నలుసుగా ఉన్నారు. ఒక దశలో వెన్నులో వణుకు పుట్టించారు. కాస్ట్రో తన విధానాలతో ప్రజల మనసులు చూరగొనడమే కాదు, క్యూబాను సంక్షేమంలో ఆదర్శంగా నిలిపారు. అణ్వాయుధాలు లేకున్నా అన్న పానీయాలకు లోటు లేకుండా చేశారు. భారీ క్షిపణులు లేకున్నా ప్రజలకు వైద్యం అందేలా చూశారు. అందుకనే చెక్కు చెదరని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కాస్ట్రోను హతమార్చేందుకు అమెరికా చేయని ప్రయత్నాలు లేవు. ఆ దేశ అధ్యక్షులు మారారు, కానీ కాస్ట్రోను మాత్రం ఇంచు కూడా కదిలించలేకపోయారు. దీంతో ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది, కానీ ఏదీ సఫలం కాలేదు. వాస్తవానికి క్యూబా కంటే వెనెజులా చాలా పెద్ద దేశం, ఆర్థికంగానూ బలమైనదే. అయితే ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను ఎత్తుకొచ్చినా కూడా కాస్ట్రో విషయంలో ఆ పని చేయలేకపోయింది. అమెరికా నిఘా సంస్థ CIA కాస్ట్రోపై 634 హత్య ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ఆయన తాగే చుట్టలో విషం పెట్టింది. పెన్నుల్లో పేలుడు పదార్థాలు ఉంచింది. విషపు మిల్క్ షేక్లు, మాఫియా ఒప్పందాలతో కాస్ట్రోను మట్టుబెట్టాలనుకుంది. ఏది సాధ్యం కాలేదు. చివరకు ఫిడెల్ 90 ఏళ్ల వయసులో 2016లో తనువు చాలించారు. అమెరికాకు ఎదురొడ్డి అజేయంగా నిలిచారు.